Andhra Pradesh Minister Kolo Ravindra launched his sharp attack on YSRCP leader and former Minister Perni Nani, accusing him of engaging in lawlessness and corruption during his tenure. Ravindra alleged that Nani is now panicking due to the mounting legal pressure and is resorting to the baseless accusations to divert attention. He criticized Nani for allegedly creating fake land documents for housing plots meant for the poor and orchestrating midnight activities at the MRO office to manipulate records. Ravindra also referenced the Nile rice scam, claiming that 118.7 tons of rice meant of the public distribution were illegally diverted from Nani's warehouse and sold through the port. He asserted that Nani's time in office brought no meaningful development to his constituency or district and was instead marked by the personal gain and misuse of power. వాస్తవం కాదా? ఈ రోజున జేసీ గారు జేసీ గారే ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం. ఆ పట్టాల కట్టలు పట్టుకుని నీ అనుయాయులు పారిపోయినటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళని పట్టుకొచ్చాం. ఇవన్నీ వాస్తవం కాదా? పారిపోవాల్సిన అవసరం ఉంది, అర్ధరాత్రి రాయించాల్సిన అవసరం ఉంది. నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా? కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 ఉనికిపోతా ఉన్నాడు. పారిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. 2006 సంవత్సరంలో నాకు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టాడు, నాకేం అభ్యంతరం లేదు గోగులేరులో పోర్టు కట్టుకోండి అని చెప్పి. వస్తావా నువ్వు ప్రమాణం చేయడానికి? నీకు దమ్ముందా? బందర పోర్టుని ప్రజలు మేము కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్నాం. బందర పోర్టుని నువ్వేదో నేను తెచ్చా 2006 సంవత్సరం మేము మా ఉద్య ఫలితం అది. అనవసరమైనటువంటి అధికారులని బెదిరించడానికి, ఆఫీసుల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నం చేయడానికి ఇవాళ నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారి మీద మీరు బ్లేమ్ వేస్తారు, జాయింట్ కలెక్టర్ గారి మీద మీరు బ్లేమ్ వేస్తారు, రెవెన్యూ ఆఫీసర్స్ మీద మీరు బ్లేమ్ వేస్తారు, మా పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద మీరు బ్లేమ్ చేస్తారు, అధికార కార్యాలయం మీద. ఖచ్చితంగా మీరు దీని మీద చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అధికారుల మీద అభియోగాలు చేయాలంటే కంప్లైంట్ ఇవ్వండి. కానీ అసత్యపు ఆరోపణలతో మీరు ప్రెస్ లో మాట్లాడిన దానికి విచారణ చేస్తా ఉన్న అధికారి మీద మీరు బెదిరింపు. నువ్వు ఎంతెంత భూములు అక్కడ ఉన్నటువంటి 319 ఎకరాలు మీరు 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ 3 సర్వే నెంబర్లో బోధుల కింద ఉన్నటువంటి భూమి కానీ, శ్మశానం భూమి కానీ, అక్కడ ఉన్నటువంటి కొంత ఫోరం బోక్ కానీ ఇవన్నీ కూడా కలుపుకుని ఇవి కాకుండా ఎకరాకి 10 లక్షల రూపాయలు చెప్పిన కమిషన్ కొట్టుకున్నాం, 5 నుంచి 10 లక్షల రూపాయలు. ఈ వాస్తవం కాదా? ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని చెప్పి భయపడతా ఉన్నావు, గడగడలాడిపోతా ఉన్నావు. మెడికల్ కాలేజీలో మీరు భూములు కొన్న దాంట్లో సాక్షాత్తు కాగ్ ఇచ్చింది 8 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని కాగ్ నివేదిక ఇచ్చింది. ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తే ఏమైపోతాం అని చెప్పి ముందే డ్రామాలు ఆడుతూ ఉన్నాం. మీరు గతంలో ఇచ్చినటువంటి బందరకోట భూములు ఇప్పటికీ ఇంకా కోర్టులో ఉన్నాయి, వాళ్ళకి పట్టాలు లేవు. బందరకోట దగ్గర దేవనబోయిన రాము గారి భూములు ఉన్నాయి, అందులో పాపం ఇల్లు వేసుకుని ఉన్నారు, పట్టాలు లేవు, వాటికి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అవ్వదు. అలాంటివి చేయొద్దు, కరెక్ట్ భూములు కొనండి, ప్రభుత్వం డబ్బులు ఇస్తానంది, కొని మంచి భూములు ఇవ్వని చెప్పడం మేము చేసిన తప్ప ఇదంతా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు దోచుకోవడానికి, కమిషన్లు కొట్టుకోవడానికి మాట్లాడుతున్నటువంటి విధానం. దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో